హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతోని సాధ్యం. ఎలా ఉన్నారండి? మీరు అంత బాగున్నారు, మీరు బాగుండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నానంటే వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము రాజమండ్రి అయితే వెళ్ళాం కదండి. అక్కడ గోదావరి హారతులు అయితే మీకు వ్లాగ్ షేర్ చేశాను. తర్వాత చక్కగా కాళేశ్వరం ఆలయం అయితే శివుడిది, శివయ్య ఆలయాన్ని అయితే మీకు పూర్తిగా అయితే షేర్ చేశాను, అది కూడా చూసే ఉంటారు. తర్వాత 7 వారాల వెంకన్న స్వామి దగ్గరికి, తర్వాత బెక్కవోలు వినాయకుడి దగ్గరికి, తర్వాత సూర్యాలయానికి అయితే వెళ్ళాం అనమాట. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఉన్న రామాలయానికి కూడా వెళ్ళాము. అక్కడ అవన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను, చూస్తూనే ఉండండి వ్లాగ్ని. అంటే ఆ మధ్యలో మేము ఇల్లు మారటము, ఇంకా ఇల్లు సర్దుకోవటము, ఈ హడావిడిలో ఈ వ్లాగ్ని అయితే వెంటనే షేర్ చేయలేకపోయానండి. ఏమీ అయితే అనుకోవద్దు, ఇంకా వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాను. ఇంకా వారాహి నవరాత్రులు అయితే వస్తున్నాయి కదా, ఇంకా అంత పెద్ద ఎత్తున చేసుకోలేకపోయినా చిన్న ఫోటో పెట్టి అయితే చేసుకుందామని అయితే అనుకుంటున్నాము. ఆ వ్లాగ్స్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను, చూస్తూనే ఉండండి వ్లాగ్ని. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. 7 వారాల వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి. ఇదిగోండి లోపలికైతే వెళ్తాము. ఒకసారి దర్శనం అది చేసేసుకుని బయటకు వచ్చాక ఇంకా మళ్ళీ చెప్తాను అనమాట విషయాలు అనేవి, విశేషాలు. గుడి లోపలికి ఫోన్ అయితే నాట్ అలౌడ్ అండి, అందుకని ఫోన్లు ఇక్కడ ఇచ్చేసామన్నమాట. లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకున్న తర్వాత అవుట్ గేట్ దగ్గర అయితే ఫోన్లు ఇచ్చారు. అక్కడ మేము చిన్నగా ఫొటోస్ అయితే దిగాము. ఇదిగో ఈ విధంగా. స్వామి దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇదిగోండి స్వామికి ఒకసారి నమస్కారం చేసుకుందాము. చెవులో పెట్టుకోమ్మా, మంచిది. ఫోటో అదే ర్యాలీ అండి, ఇది ర్యాలీ గుడి అనమాట. ఇది మాదే కారు పార్కింగ్ లోకి వెళ్తుంది ఇప్పుడే. ఇక్కడికైతే వచ్చాము ర్యాలీ గుడికి. విష్ణుమూర్తి మోహిని అవతారంలో దేవతలకి అమృతం అయితే పంచుతారు కదండి, ఆ దేవుడైతే ఇక్కడ ఉంటారనమాట. మోహిని అవతారం, విష్ణుమూర్తి మోహిని అవతారం అనమాట ఈ గుడిలో. ఒకసారి వెళ్ళి నమస్కారం చేసుకుని అయితే వచ్చేద్దాము చక్కగా. ఇక్కడ చూడండి ప్రత్యేకత అనమాట. 5 బుధవారాలు 5 ప్రదక్షిణలు చేసించో కోరిక నెరవేరును. కోరుతున్నాము. శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతున్నది. గుడి లోపలికి దర్శనానికి అయితే వెళ్దామండి. మోహిని అవతారం వెనక రూపం మాత్రమే కనబడుతుంది. స్వామి పాదాల దగ్గర నుంచి చక్కగా గంగ కూడా వస్తూ ఉంటుందండి, చాలా బాగుందన్నమాట. ఎక్కడ కృష్ణుడు గుడికైతే వచ్చామండి, దండం పెట్టుకున్నాం చక్కగా. చాలా బాగున్నారనమాట స్వామి అయితే.
ఇక్కడ నుంచి గొల్లల మామిడాడ అయితే వెళ్తున్నామండి, సూర్యదేవుని గుడికి అనమాట. అంతలోకి చూడండి మా పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఇద్దరు కూడా. ఈ సూర్య భగవానుడి ఆలయం చాలా ప్రసిద్ధికి ఎక్కిన గుడి అంటండి. ఇది చాలా మహిమాన్వితమైన గుడి. ఒక్కసారైనా మనం దర్శనం చేసుకొని రావాలి. అరసవెల్లి తర్వాత ఇదేనండి. ఇక్కడ షూటింగ్ జరుగుతోందండి. ఏదో ఛానల్ వాళ్ళు గుడి పురాణం అయితే అడుగుతున్నారనమాట. వీడియో చెప్తున్నా. జ్ఞానం ఎప్పుడైతే మనకి ప్రకాశిస్తుందో ఉంటే అదే అంధకారంలో ఉన్నట్టు అంధకారంలో అక్కడ ఏ వస్తువు కూడా ఏది హ్యాపీగా ఉంటాయి. మనం దేవుడికి నమస్కారం చేసుకొని ఇంకా వెళ్ళిపోదామండి. సూర్య భగవాన్ ఇది చాలా పురాతనమైన గుడి అండి. ఎప్పుడో కట్టిన దేవాలయం అన్నమాట. అందుకని చెప్పి ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే ఇక్కడ కూడా చాలా వైబ్రేషన్స్ అనేవి వచ్చాయండి. చాలా బాగుంది ఈ గుడి దగ్గరలో కూడా. ఇక్కడ చుట్టూ చూసుకొని చక్కగా ఇక్కడ పునః దర్శన ప్రాప్తి రస్తు అని చదువుకొని నమస్కారం చేసుకొని ఇంకా చక్కగా బిక్కవోలు అయితే వెళ్ళిపోదామండి.
ఇంకా బిక్కవోలైతే వెళ్ళలేదన్నమాట. ఇది మావిడాల్లోనే ఒక రామాలయం అండి, పురాతనమైన రామాలయము, ఎంతో మహిమ కలిగిన రామాలయం అనమాట. ఇచ్చోండి 1934లో స్థాపించారు దీన్ని. ఇక్కడ వెళ్ళేసి కొంతసేపు చక్కగా మెడిటేషన్ చేసుకొని ఈ గుళ్ళో కూడా ఇంకా తిరిగి అయితే వచ్చేసామన్నమాట. ఈ గుడి చాలా పురాతనమైంది కదండి, అయినా సరే ఈ గుడి పైన చెక్కిన బొమ్మలు అనేవి ఎంతో స్పష్టంగా ఉన్నాయి, ఎంతో అందంగా ఉన్నాయి. చక్కగా రూపం కూడా చక్కగా స్పష్టంగా కనబడుతోందండి. అట్నుంచి వెళ్ళాలా? బిక్కవోలు వినాయకుడి గుడికి అయితే వచ్చేసామండి. పదండి లోపలికైతే వెళ్దాము. అటే రావాలా? ఇక్కడ ఓకేనండి, ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే. బ్లాగ్ మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. కీప్ స్మైలింగ్.